హలో అండి, వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. మనందరము బాగుండాలని సత్యసాయిబాబా వారిని అయితే వేడుకుందాము. ఇది సత్యసాయిబాబా మందిరంలోన 100 గంటల అఖండ సంకీర్తన అయితే జరిగిందనమాట. 100 గంటలు ఎన్ని రోజులైతే అన్ని రోజులు చాలా విశేషంగా తెల్లవారులు భజనలు అయితే జరిగాయి. మనకి ఒక సత్సంగం ఉండడం అంటే మనకి చాలా అదృష్టం కదా. అలాంటి సత్సంగములు అది ఏదైనా కావచ్చు. సత్యసాయిబాబా వారి సమిత తాలూకా సత్సంగం అనే కాదు, మనకి షిరిడీ బాబా సత్సంగమైనా, లలిత అమ్మవారి సత్సంగమైనా, కొంతమంది గ్రూపులుగా చేరి భజనలు అవి చేసుకుంటారు, ఆ సత్సంగమైనా ఏదైనా సరే మనకి ఒక సత్సంగం అంటూ ఉంటే చాలా మంచిది. ఈ బిజీ లైఫ్లోన సత్సంగం ద్వారా మనకు తెలిసిన అనేక విషయాలు తెలియచేయచ్చు, అలాగే వారికి తెలిసిన అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఏదైనా భగవంతుని ధ్యానంలోన మనం కొంత సమయమైనా గడిపితే మనకి చాలా విశేషమైన ఫలితం అన్నమాట. మనకి అది తెలియదు కానీ అనుకోకుండా మనము ఆ దారిలోకి వెళ్ళుంటే అప్పుడు మనకి అర్థమవుతుంది. దానిలో భాగంగా అంటే ఎన్ని రోజులు పడింది 100 గంటలు అఖండ హరినామ సంకీర్తన అని అంటే 4 రోజులు అనుకుంటాను. మాకేమో ఒకరోజు కేటాయించారు. ఒకరోజు అంటే కొన్ని గంటలే. మేము మా భజన మందిరం తాలూకా అందరం కలిసి వెళ్ళి భజనలు అయితే చేసాము, యూనిఫారాలు వేసుకొని. చాలా విశేషంగా చాలా బాగా జరిగింది అఖండ సంకీర్తన అనమాట. అఖండ హరినామ సంకీర్తననైనా అనొచ్చు, మనము స్వామి తాలూకా భజనలనైనా అనుకోవచ్చు. ఏదైనా భగవంతుని నామాన్ని పలకడమే మనము. ఈ రకంగా జరిగిందన్నమాట. దానికి మేమైతే హాజరయ్యాము. అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నీలకంఠ మహాదేవ గౌరీ వందనా, నీలకంఠ మహాదేవ గౌరీ వందనా, చంద్రచూడదయానాథ నంది వాహన, సాంబ శివ శూల